హలో, నమస్తే అండి. మాకు స్టాక్ రిజిస్టర్స్ కావాలండి ఇక్కడ. అవునండి, మీరు ఇన్ఛార్జికి ఇచ్చి వెళ్ళాలి కదా సార్ కీస్. నేను ఉన్నానండి, ఇక్కడే ఉంటా. మేము వస్తామని తెలుసు మీకు, నాకు తెలుసు ఆ విషయము. చాలా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి ఇక్కడ. ఎగ్స్ తక్కువ ఉన్నాయి. చిక్కీస్ మీరు నెలకు ఒకసారి ఇస్తున్నారంట. చిక్కీస్ సార్, నెలకు ఒకసారి చిక్కీస్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. ఎవరీ ఆల్టర్నేట్ డేస్ ఇవ్వాలా. ఇట్స్ ఏ మెనూ డీవియేషన్ అనమాట టోటల్లీ. ఇదండి విషయం. నాకు ఇప్పుడు అర్జెంటుగా నాకు మీ స్టాక్ రిజిస్టర్స్ కావాలా. నేను మీ స్టాక్ చెక్ చేయాలా, రైసు, చిక్కీస్ ఇవన్నీ. ఎంతసేపట్లో పంపిస్తారు మీరు కీసు? కుప్పంలో ఉంటారా? సిస్టంలో ఉన్నాయంటయ్యా, ఎక్కడో చూడండి అయ్యా. ఎవరో ఇదో ఎవరికైనా చెప్పండి సార్, మీ వాళ్ళకి చెప్పండి. ఇదిగో ఎంఈఓ గారు, ఆయన ఎక్కడో చెప్తున్నారు కీస్. పోండి అమ్మా, పోయి చూడుకోండి, స్టాక్ చెక్ చేయకండి ఒకసారి. డైలీ ఎక్కిస్తారా మీకు? స్టాక్ తో లేదంటే ఇచ్చేది. ఇది వాళ్ళు వలుచకుండా ఇస్తారు ఎగ్స్. అలాగే చిన్న పిల్లలకి హోల్సేల్ ఇస్తారు, పెద్ద పిల్లలకి మీరు వలుచుకొని తినొచ్చు కదా. లోపల నీళ్ళు అట్లే కొన్ని గుడ్లు పగిలిపోయి. చిక్కీస్ కూడా ఇవ్వరా? ఎంత అమ్మేస్తా ఉన్నారు ఇక్కడ? ఎంత పెద్ద ఫ్రాడ్ జరుగుతుంది ఇక్కడ. మీరేం చేస్తా ఉన్నారండి? చూడాలి కదండి మేము గారు. చూడండి, మీ కళ్ళ ముందే కదే. ఇప్పుడు చూడండి, మాకు ఎగ్స్ రిజిస్టర్ కావాలా, చిక్కీస్ రిజిస్టర్ కావాలా. ఇంతవరకు రిజిస్టర్ ఇవ్వడం లేదు సార్. ఇప్పుడు మాకు రైస్ ఇచ్చారండి స్టాకు, చిక్కీస్ది ఎగ్స్ది రావాలా. మీరు ఫోన్ చేసి అడగండి ఎక్కడ ఉన్నాయన హెడ్ మాస్టర్ గారిని. మాకు ఇప్పుడు ఈ రైస్ది ఇచ్చారు, దీంట్లో 83 కేజీలు ఉండాలంటే ఆడ 7 క్వింటాల 765 కేజీలు ఎక్స్ట్రా ఉన్నాయి. 765 కేజీలు ఎక్స్ట్రా ఉన్నాయండి మీ దగ్గర. ఈ స్కూల్లో 765 కేజీలు ఎక్స్ట్రా ఉన్నాయి రైస్ ఉండేదానికంటే కూడా. మాకు చిక్కీస్ ఎగ్స్ వస్తే అది కూడా తేల్చిపోతాం రాసి అన్నీ ఏమేమి ఎక్సెస్ ఉన్నాయి ఇక్కడ అనేది. ఇక్కడ స్టాఫ్ అండి దయవుంచి మాకు మీ హెడ్ మాస్టర్తో మాట్లాడి మాకు రైస్ ఇచ్చారు, స్టాక్ రిజిస్టర్లు, చిక్కీస్ ఎగ్స్ రిజిస్టర్లు కావాలి మాకు. అవి వస్తే అవి కూడా ఎన్ని ఎక్సెస్ ఉన్నాయి తక్కువ ఉన్నాయో తేల్చిపోతాం మేము. లేదంటే మీరు ఇన్ని ఉంటారు, మేము ఇన్ని ఉంటాం. ఏదండి ఇది? ఇదో ఇది కాదు స్టాక్ రిజిస్టర్, ఇది స్టూడెంట్స్కి ఇచ్చే రిజిస్టర్. మేము జనవరిలో స్టూడెంట్కి ఇచ్చినట్టుగా ఇది కాదు కదా మేము అడిగేది. 57 మందికి భోజనం చేస్తామని చెప్తా ఉన్నారు. పిల్లల్ని అడిగితే 30-35 మంది కూడా చేతులు ఎత్తలేదు ప్రాక్టికల్గా మాకు ఫిజికల్గా. దాంట్లో చాలా ల్యాబ్స్ ఉన్నాయి. ఇక్కడ రైస్ కూడా కొంచెం ఎక్సెస్ ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. రికార్డ్ సరిగ్గా దొరకలేదు మాకుగా. వాళ్ళు ఏదో ఆయన లాక్ చేసిపోయినా అంటాడు, ఆయనతో మాట్లాడితే ఆనే ఉన్నాయి అంటాడు. ఏదో సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. ఇది పెద్దగా భారీగా ఇది చేయాలి. మేము పైకి కూడా కంప్లైంట్ చేసాం. ఇది ఫుడ్ కమిషన్ అండి. ఇట్స్ ఓన్లీ మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి మేము చాలా చర్యలు తీసుకుంటాం. ఉద్యోగాలు పోతాయి ఖచ్చితంగా మేము ఒక యాక్ట్ ఇంప్లిమెంటేషన్ చేస్తే కనుక. ఆ ఇంప్లిమెంటేషన్ జరుగుతుందేమో. ఇదే ఫస్ట్ టైం యాక్చువల్లీ. నేను దాదాపు 26 జిల్లాలు తిరిగినా ఇంత దారుణంగా ఎక్కడా లేదు. ఈ రామగుప్పంలో ఈ జెడ్పీ స్కూల్లో ఇంత దారుణం ఎక్కడా లేదు. అధికారులు ఉన్నారో లేరో అర్థం కావడం లేదు.
మేము ఏమన్నా విజయవాడ నుంచి వచ్చి కంప్లైంట్ పట్టుకొని వచ్చి ఇక్కడికి రావాల్సిన పరిస్థితి వస్తాం. మరి ఎక్కడ ఏం డిసిప్లినరీ యాక్షన్ జరుగుతాయో మాకంతా రిపోర్ట్ రాస్తారు. మాకు స్టేట్ ఈ మధ్యాహ్న భోజనానికి సంబంధించిన వాళ్ళతో మేము ఆల్రెడీ కంప్లైంట్ చేసాము. ఇప్పుడు ఇది పారదర్శకంగా జరుగుతుంది ఈ విచారణ పూర్తి స్థాయిలో. ఎటువంటి దీంట్లో ఖచ్చితంగా మార్పు జరగాలి. విత్ ఇన్ 3-4 monthsలో నేను ఈ స్కూల్కి మళ్ళీ వస్తా ఖచ్చితంగా. ఆ రోజుకు ఈ రోజుకు ఏం తేడా అనేది నేను గమనించుకోవాలి. ఇది అండి ఈ మండలంలో ఇది ఒక్కటే వచ్చాను. ఇంకా కుప్పంలో ఉన్నాయి, కొన్ని ఉన్నాయి చెప్పం బయటికి. మేము అప్పుడే వెళ్తాం డైరెక్ట్. జిల్లా రామకుప్పంలో ఒక జెడ్పీహెచ్ స్కూల్లో భోజనాలు సరిగా ఉండట్లేదని మధ్యాహ్న భోజన పథకంలో ఒక కంప్లైంట్ మీద అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ మేము వెళ్ళే టయానికి అక్కడ ఉండే హెడ్ మాస్టరు మధ్యాహ్నం నుంచి లీవ్ పెట్టారు. మోస్ట్ ప్రాబర్లీ మేము వస్తున్నామనే ఒక ఇంటిమేషన్తోనే అనుకున్నాం. మేము పిల్లలతో మాట్లాడాము అక్కడ సీరియస్గా ఏం జరుగుతుంది ఏంది అని. చాలా దారుణంగా ఉందండి. అక్కడ భోజనాలు సరిగా లేవు, స్కూల్ నీట్నెస్ లేదు. మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు నాడు నేడు కింద పెట్టి ఎంత అద్భుతంగా తయారు చేయాలి స్కూల్ అంటుంటే అక్కడ పూర్తి స్థాయిలో అభివృద్ధి అనేది పక్కదోవ పట్టింది. దాంట్లో భాగంగా ఆ పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యాం. దాదాపు ఒక 200 మంది పిల్లలతో. అక్కడ దాదాపు 330-340 మంది పిల్లలు ఉంటే 237 మంది పిల్లలు ఈరోజు భోజనాలు తీసుకున్నారు అని చెప్పారు అక్కడ స్టాఫ్. పిల్లల్ని అడిగి చేతులు ఎత్తమంటే ఒక 32 మంది మాత్రం చేతులు ఎత్తారు. చాలా దారుణం అండి ఇది. నేను క్లియర్గా అడిగాను పిల్లలు, మీకు చిక్కీలు వస్తున్నాయా అని. వాళ్ళు ఏదో నెలకు ఒకసారి 6-7 ఒకటేసారి ఇస్తారు సార్ అని చెప్పారు. కానీ అది కాదు కదండి, రోజు మార్చి రోజు చిక్కీ ఇవ్వాలి. భోజనాలు అసలు సరిగా ఉండడం లేదు, అందరూ బయటికి పోయి తింటా ఉన్నారు. ఇమ్మీడియట్గా మేము యాక్షన్ తీసుకొని ఆ 3 సభ్య కమిటీ ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఎంఈఓ వాళ్ళ ఆధ్వర్యంలో వంట మనిషిని ఇమ్మీడియట్ తీసేయడం జరిగింది. వాళ్ళ మరుసటి రోజు జరిగిన 3 సభ్య కమిటీలో వాళ్ళు పర్యవేక్షణలో. దాని తర్వాత ఈ హెడ్ మాస్టరు ఐ థింక్ రామచంద్రన్ గారు ఆయనకు షోకాజ్ నోటీస్ ఇచ్చారు. దాన్ని బట్టి ఏంటి ఆయన రెస్పాన్స్ ఏంటి, అతని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారో ఆ సార్ మీద అనేది మనకు త్వరలో తెలుస్తుంది ఖచ్చితంగా. దీన్ని బట్టి కొంచెం ప్రతి స్కూలు, హై స్కూళ్ళల్లో అందరూ కూడా హెడ్ మాస్టర్లు ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలా. చూడండి ఏం జరుగుతూ ఉంది, ఏంది, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలా. అక్కడ ముఖ్యంగా అక్కడ ఉండే ప్రజాప్రతినిధులతో కొంచెం ఇంటరాక్ట్ కండి. ఆ ప్రజాప్రతినిధులు కూడా స్కూల్స్ కొంచెం చెక్ చేయండి దయవుంచి. కొన్ని ప్రాబ్లమ్స్ బయటపడతాయి. పిల్లలకు మంచి భోజనాలు, మంచి ఆహారం, పౌష్టికాహారం ఇవ్వాలనేది మన ఆహార కమిషన్ ముఖ్య ఉద్దేశం. దీన్ని అర్థం చేసుకుంటారని ప్రత్యేకంగా అందరినీ కోరుకుంటా ఉన్నా. డైలీ ఎక్కిస్తారా మీకు? స్టాక్ లేదంటే ఇచ్చేది. ఇది వాళ్ళు వలుచకుండా ఇస్తారు ఎగ్స్ అలాగే. మీరు వలుచుకొని తినొచ్చు కదా. లోపల నీళ్ళు కొన్ని గుడ్లు పగిలిపోయింది. చిక్కీస్ కూడా ఇవ్వరా? ఇవ్వరు.